వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు వింటేజ్ మెగాస్టార్ ని చూద్దామా అని మెగా ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ ప్రీమియర్ షోస్ కి అయితే రెడీ అయిపోయారు. మనశంకర్ వరప్రసాద్ గారి ప్రీమియర్ షోస్ కి, అలాగే స్పెషల్ షోస్ కి అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను కూడా ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయని చెప్పాలి. జీవోలు కూడా రెండు గవర్నమెంట్ల నుంచి కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఏపీ ప్రభుత్వం అయితే ఈ టికెట్ రేట్స్ పెంచుకోవడం, అలాగే ప్రీమియర్ షోలకి ఒక రోజు ముందుగానే స్పెషల్ షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. అటు రాజాసాబ్ కి ఇటు మనశంకర్ వరప్రసాద్ గారికి ముందుగానే ఏపీ ప్రభుత్వం నుంచి అయితే పర్మిషన్ వచ్చేసింది. అండ్ వేస్ కూడా క్లియర్ అయిపోయాయి ప్రీమియర్ షోస్ కి. అయితే తెలంగాణలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే రాజాసాబ్ ప్రీమియర్ షోస్ కి కాస్త ఆటంకం కలిగిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూనే ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షోస్ వస్తాయా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. బట్ రాజాసాబ్ విషయంలో అయితే ఆ పర్మిషన్స్ రాకపోవడంతో కాస్త ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ మనశంకర్ వరప్రసాద్ గారికి ప్రీమియర్ షోస్ కి ముందుగానే ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడం మెగా ఫ్యాన్స్ కి అయితే భారీ ఊరట అని చెప్పొచ్చు. అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక వెరీ 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 గుడ్ న్యూస్. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని మన అందరికీ తెలుసు. సంక్రాంతి పండుగకి పెద్ద సినిమాలు అన్ని కూడా పోటాపోటీగా పోటీ పడుతూ ఉంటాయి బాక్స్ ఆఫీస్ వద్ద. మరి ఈ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు విన్ అవుతారు అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అటు ప్రమోషన్స్ లో ఇటు సినిమాని ప్రేక్షకులకి పరిచయం చేసే విధానంలో అంతా కూడా పోటాపోటీగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళ సైడ్ నుంచి కూడా 100% ఇస్తారని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే మనశంకర్ వరప్రసాద్ గారు అలాగే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి, అందులోనూ వెంకటేష్ గారు అలాగే మన చిరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సంక్రాంతికి మంచి సినిమా చూడాలి అంటే మనశంకర్ వరప్రసాద్ గారిని చూడాలి అనే విధంగా అయితే ప్రమోషన్స్ లో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు అనిల్ రావుపూడి. అటు సాంగ్స్ కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, అలాగే ట్రైలర్ తర్వాత వచ్చిన ఒక పెద్ద మంచి సాంగ్, హుక్ స్టెప్ సాంగ్ ఏదైతే ఉందో అందులోనూ మెగాస్టార్ గారు ర్యాప్ స్టైల్లో ఫస్ట్ టైం కనిపించనున్నారు. అలాగే హుక్ స్టెప్ సాంగ్ లో ఆయన వేసిన స్టెప్స్ కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెగా ఫ్యాన్స్ కి ఐ ట్రీట్ లాగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్టెప్స్ అలాగే ఆయన లుక్స్ విషయానికి వస్తే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ హుక్ స్టెప్ సాంగ్ లో మెగాస్టార్ చూసాము అనేది ఒక ఎత్తు అన్నట్లుగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అలాగే యాక్చువల్ గా జనవరి 12న సినిమా రిలీజ్ డేట్ ఉంది. కాకపోతే ఒక రోజు ముందుగానే 11th నైట్ 8 o'clock నుంచి కూడా ప్రీమియర్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. 8 నుంచి 10 గంటల మధ్యన షోస్ వేసుకునే దానికి వెసులుబాటుగా అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసింది. అలాగే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కూడా మొదటి వారం రోజుల పాటు ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే సింగిల్ స్క్రీన్స్ కి 50 రూపాయలు పెంచింది. అలాగే మల్టీప్లెక్స్ కి 100 రూపీస్ పెంచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి సన్నాహాలు అన్ని కూడా స్టార్ట్ అయిపోయినని చెప్పాలి. ఇంకా మరి ఒక్క రోజు మాత్రమే మిగిలింది మనశంకర వరప్రసాద్ గారిని, అది మన మెగాస్టార్ ని వింటేజ్ లుక్ లో చూడడానికి. ఆల్రెడీ యుఎస్ ప్రీ సేల్స్ అయితే అసలు హడావిడిగా జరుగుతున్నాయి అని చెప్పాలి. ఫుల్ ఆన్ స్వింగ్ లో యుఎస్ ప్రీమియర్స్ కూడా, యుఎస్ ప్రీ సేల్స్ కూడా జరుగుతున్నాయి. యుఎస్ ప్రీ సేల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 40,000+ టికెట్స్ బుక్ అయిపోయాయి ఆల్రెడీ యుఎస్ఏలో. అండ్ ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ తెలంగాణ అటు ఏపీలో కూడా ప్రీమియర్ షోలకి, స్పెషల్ షోలకి అలాగే టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోవడం జరిగింది. 12:34 కి అయితే ప్రీ బుకింగ్స్ అయితే మొదలైపోయాయి. ఈ బుకింగ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీ సేల్సే మనకి 100%, అంటే రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్స్ అన్ని సేల్ అయిపోవడం జరిగింది. ఎక్కడా కూడా మనశంకర్ వరప్రసాద్ గారి టికెట్స్ అయితే ఖాళీగా ఉన్నట్లు కనిపించట్లేదు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఎక్కడైతే టికెట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయో అన్ని కూడా మెగా ఫ్యాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయని చెప్పాలి. సో ఈ వారం అంతా మెగా వీక్ అనే చెప్పుకోవచ్చు. సో మెగా వీక్ కి, ఈ సంక్రాంతి పండుగకి, మెగా పండుగకి రెడీ అయిపోండి. సో ట్రైలర్ ఎలా ఉంది అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసేశారు. ఇంకా సినిమాని చూసేసి మీ అభిప్రాయాన్ని తెలిసే టైం కూడా వచ్చేసింది. ఈ వీక్ అంతా కూడా మెగా వీక్ అయిపోతుంది అని ఆల్రెడీ మూవీ అనలిస్టులు కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి మీరేమనుకుంటున్నారో మీ రెస్పాన్స్ కూడా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.